ఎక్కడైనా ఒక అమ్మాయి కార్ డ్రైవ్ చేస్తుంది అనుకోండి, ముందుకెళ్ళి కార్ పార్కింగ్ వచ్చేసరికి అది కాదు, కార్ పార్కింగ్ వచ్చేసరికి వీళ్ళు పెద్ద మేధావులు, అద్భుతమైన అదేంటి స్పోర్ట్స్ కార్ డ్రైవర్స్ లాగా కొంచెం వెనక్కి మేడం, కొంచెం ముందు. ఏం లేదు, ఇఫ్ యూ సీ అ గాయ్ డ్రైవింగ్, గర్ల్ డ్రైవింగ్, దే డ్రైవ్ సేమ్ ఓన్లీ. ఓకే, అలా చూడరు, చూడరు. అమ్మాయి అంటే మొన్న ఏమైంది తెలుసా, ఐ వెంట్ ఫర్ డబ్బింగ్, వాళ్ళది దిక్కుమాల పార్కింగ్ ఉండింది, ఇంత చిన్న సన్నటి పార్కింగ్ ఉండింది, టర్నింగ్ కూడా రావట్లేదు అది. బట్ ఐ వాజ్ డూయింగ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. ఒకడు వచ్చి, మేడం నేను చెప్తాను, నేను ఉన్నాను, నేను చెప్పినట్టు తిప్పండి, కారు కిందకి వెళ్తుంది అన్నాడు. నేను ఓకే సరే చెప్తున్నాడు కదా అని ఐ వాజ్ డ్రైవింగ్. అటు చూసి వెనక్కి రండి, వెనక్కి సుర్రం గీసుకుంది నాకు సైడ్. ఒకసారి ఆగి విండో దించి, నేను నిన్ను అడిగానా సహాయం? అడగలేదు. నువ్వు ఎందుకు నాకు చెప్తున్నావు? నేను ఇక్కడ 3 రోజుల నుంచి డబ్బింగ్ చెప్తున్నా, రోజు నేను సరిగ్గా పెట్టుకుంటున్నా, ఇవాళ వచ్చి తుమ్ పీచేయావు ఇంత స్లోప్లో మధ్యలో ఆపి వెనక్కి వెళ్ళమంటే ఎవరికి వెళ్తుంది బండి? అది అమ్మాయి తొక్కినా అబ్బాయి తొక్కినా కొంచెం రోల్ అవుతుందా అవదా? ఇప్పుడు జస్ట్ బికాజ్ ఐఎమ్ అ గర్ల్ యాక్సిలరేటర్ పని చేయకుండా పోతుందా? లేదు కదా. లేదు, ప్రజలు ఎలా ఉన్నారంటే వై డు యు జడ్జ్ అ గర్ల్? నాకు అవసరం లేదురా నీ హెల్ప్, ఎందుకు చెప్తున్నావు? నాకు ఒక 2 నిమిషాలు ఎవరికైనా టైం పడుతుందండి పార్కింగ్కి, వెంటనే వచ్చేస్తారు 10 మంది. పోనీ మేడం మీరు దిగండి, నేను డ్రైవ్ చేస్తాను. ఆగరా, తట్టుకో, నేను చేసుకుంటాను నా కార్ పార్కింగ్. వై డు యు వాంట్ టు డూ ఇట్? ఐ ఫీల్ సో యాంగ్రీ వస్తుంది నాకు. ఐఎమ్ పర్ఫెక్ట్ డ్రైవర్ అనమాట యాక్చువల్లీ. నేను కూడా పర్ఫెక్ట్ డ్రైవర్. వీళ్ళ వల్లే నాకు సగం డౌట్లు వస్తాయి నా మీద. ఐ డ్రైవ్ వెరీ వెల్. కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు, పక్కన కూర్చొని ఎక్కడ లేని వాళ్ళు వచ్చి, అది కాదు మేడం రివర్స్ వేసుకోండి, రివర్స్ గేర్ మార్చండి మేడం. అరే నాది ఆటోమేటిక్ రా, ఏం మార్చమంటావు? యూనో నీకు తెలిసిందే సగం సగం, నువ్వు నాకు గైడ్ చేస్తావు, ఓకే సహాయం, అండర్స్టాండ్. కానీ మళ్ళీ వాడు చెప్పినట్టు పార్క్ చేయకపోతే మళ్ళీ అఫెండ్ అయిపోతారు. యునో దెర్ వాజ్ వన్ గై, హీ వెయిటెడ్ టిల్ ఐ పార్క్డ్ ఇన్ ద స్పాట్ దట్ హీ ఆస్క్డ్ మీ టు పార్క్. నౌ యూ టెల్ మీ, అక్కడ నాకు ఈజీగా ఇంకొక స్పాట్ ఉంది, నేను టర్న్ చేసి పెట్టుకోవచ్చు. అతను నాకు గైడ్ చేశారని చెప్పి హీ స్టేడ్ దేర్ టిల్ ఐ పార్క్ ద కార్. అలా ఉంటుంది అనమాట. అదేంటి అసలు హైవే మీద వెళ్తుంటే ముందుకు వచ్చి ఎవరు డ్రైవ్ చేస్తున్నారని వెనక్కి తిరిగి చూసి లేడీ అని అంటే ఇక వాడు బాడీ లాంగ్వేజ్ చూడాలి, ఒక రకంగా డ్రైవ్ చేస్తాడు వాడు. అండ్ ఆల్సో ఐ ఫీల్ బ్యాడ్ తెలుసా, ఇలా గర్ల్స్ బాగా డ్రైవ్ చేయరు అది ఇది అని చెప్తే. యూ టెల్ మీ అన్ యావరేజ్ గై స్టార్ట్స్ డ్రైవింగ్ అట్ ది ఏజ్ ఆఫ్ వాట్ 18, 19 కదా. ఒక అమ్మాయి కార్ స్టార్ట్ చేయడం ఇన్ జనరల్ లార్జర్ నెంబర్ ఆఫ్ పీపుల్ తీసుకుంటే దే స్టార్ట్ రియలీ లెస్. అండ్ అబ్బాయిలు ఇన్ జనరలైజ్ చేసి మాట్లాడుకుంటే ఎవ్రీడే కార్లో బయటకు వెళ్తారు వస్తారు, బయటకు వెళ్తారు వస్తారు. అమ్మాయిలు మోస్ట్లీ చాలా మంది అలా వెళ్ళరు, అవకాశం కూడా. You cannot compare a man who drove 10,000 kilometers to a girl who's driven 500 kilometers. Obviously, skill set anedi more you do it, you get it better, right? So, please make girls drive more so that you will stop complaining like that. That's what I want to say. 18 years ga nenu drive chestunnanu. Almost this is my 28th year, I think so. Okay. Highway మీద night లో మీరు ఇక్కడ నుంచి విజయవాడ తీసుకున్నా, ఇక్కడ నుంచి బెంగళూరు తీసుకున్నా, I was only the lady హైవే మీద నైట్లో విత్ ఫ్యామిలీ కిడ్స్, లేకపోతే మా టీంతో పాటు వెళ్తుండే, మా వాళ్ళని అడుగు వెళ్తూ ఉంటే ఒక చోట ఆపాము మేము, కాఫీ కొట్టి నిద్ర వస్తుంది కొంచెం, కాస్త ఫ్రెష్ అప్ అయి వెళ్దామని. ఎక్కడి నుంచో ఫాలో అవుతున్నట్టు వాడు, ఎవరో మేల్ అనుకున్నాను మేడం డ్రైవ్ చేస్తుంటే, మీరా అన్నాడు వచ్చి. అంటే ఫీమేల్ డ్రైవ్ చేయాలనుకుంటున్నారా? నాకు వెంటనే మహానటి సీన్ గుర్తొస్తుంది. ఆ కార్ నువ్వు తీసుకో, నీకు చూపిస్తారు అదా, ఐ విల్ షో యూ హౌ టు డ్రైవ్ అ కార్. It's all about experience. There is no gender differentiation. That's it. Experience ఉంటే ఎవరైనా బాగా డ్రైవ్ చేస్తారు. Yeah, that's what it is. ఎవరు అప్పుడే డ్రైవింగ్ స్టార్ట్ చేసిన అమ్మాయిని చేసి లేడీస్ అందరూ ఇలాగే డ్రైవ్ చేస్తారంటారు. అప్పుడే డ్రైవింగ్ స్టార్ట్ చేసిన అబ్బాయి ఎన్ని కార్స్ హోటల్ పెడతాడో మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళకి ఎప్పుడో చిన్నప్పుడు అయిపోతుంది కాబట్టి ఎన్నిసార్లు సిగ్నల్ దగ్గర ఆగిపోతుందో మీరు ఎప్పుడైనా చూసారా? అదే కదా, అందరికి ఆగుతుందండి. ఇట్స్ అ మెషిన్, సమ్ టైమ్స్ ఇట్ స్టాప్స్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వెహికల్ మీద ఇద్దరం కలిసి ఒక అకేషన్కి వెళ్తున్నా, అవార్డ్ ఫంక్షన్. ఏమైనా నీకు రివర్స్ తీసుకోవడం వచ్చా అని అడిగింది. నేనన్నా ఎందుకు భయపడుతున్నావు నువ్వు అని అంటే, మొన్న మా తెలిసిన వాళ్ళ వెహికల్ ఎక్కాను, వాడికి రివర్స్ తీసుకోవడం రాదుట, అప్ ఎక్కడం రాదుట
అంది. నాకు అన్నీ వచ్చి నువ్వు ప్రశాంతంగా కూర్చో. ఒకసారి వన్ ఆర్జే అనదర్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ నేను కార్ తీస్తుంటే ఊరికే ఇలా జోక్ చేస్తారు కదా, నువ్వు కార్ తీస్తావా, అమ్మ బాబాయ్ అని చెప్పి ఎక్కుతున్నాడు అనమాట. ఏమో ఒక్కసారి దిగవా అన్నాను. దిగే తలిపేసేవా, నువ్వు క్యాబ్లో వచ్చాయి, నీకు సేఫ్ కాదు, నేను బాగా డ్రైవ్ చేయను, వచ్చే తర్వాత మళ్ళీ అని చెప్పి వచ్చాను. ఐ లిటరలీ డెంట్ పిక్ దట్ గై బికాజ్ అలాంటి జోకులు నాకు అవ్వదు. బికాజ్ నిజంగా ఆ రోజు ఏదైనా యాక్సిడెంట్ అయితే జీవితాంతం వాడు అందరికీ ఎలా చెప్తాడు నా గురించి. బికాజ్ యాక్సిడెంట్స్ ఆర్ కాల్డ్ యాక్సిడెంట్స్ బికాజ్ ఆర్ యాక్సిడెంట్స్. నేను ప్లాన్ చేసి గుద్దితే అది మర్డర్ అవుతుంది, రైట్? అంటే బ్రహ్మానందంగా చెప్పు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. అవును, నీకు అంత భయంగా ఉంటే నాతో రాకు, బోల్డ్ ఉన్నాయి ఆటోలు. ఎవడు చెప్పాడు, నేను చెప్పానా లిఫ్ట్ ఇస్తాను? యూ ఓన్లీ ఆస్క్ ఫర్ లిఫ్ట్, నువ్వే వచ్చి ఎక్కావు. యూ కెనాట్ టెల్ మీ ఆల్ దట్ నాన్ సెన్స్, యూ నో.